సో హలో గాయ్స్, మనం లారీకి అయితే ఈరోజు అద్దం అయిపోతున్నాం. ఈరోజు చాలా పెద్దగా ఉంది అన్న. ఇది పట్టుకోరా నీళ్ళు. మొత్తం మార్జింగ్ వేసుకోవాలి ఇంకట్టయితే. అది దీన్ని మెజర్మెంట్ అంటారు. తర్వాత గ్లాస్ కటింగ్ అనా మళ్ళీ. గ్లాస్ కటింగ్ ఇదనా 6H అయ్యా. 6H. ఇప్పుడు గ్లాస్ కటింగా. డీజిల్ ఆయిల్ డీజిల్ వేయడం వల్ల మెత్తగా కట్ అవుతుంది, గ్లాస్ కటింగ్ అవుతుంది. ఓకే, గ్లాస్ కటింగ్ రెడీ. ఇది ఇలా డబల్ గ్లాస్ టూ సైడ్ కట్ చేయాలా కటింగ్ అన్నమాట ఇదైతే. కట్ అయిపోయింది గ్లాస్ అయితే. టూ సైడ్ కట్ అయిపోయింది. దగ్గర కట్ చేయి. మధ్యలో పేపర్ ఉంటుంది, పేపర్ కట్ చేస్తున్నాం. టిఫిన్ చేయాల్సిందే అనిల్కి ఇంకా ఈసారి. గ్లాసు బీడింగ్ మొత్తం ఎక్కించిన తర్వాత అనిల్ ఇంకా. సో గ్లాస్ అయితే కటింగ్ అయిపోయింది, అదేనైతే తీసేస్తాడు. ఇప్పుడు గ్రైండింగ్ పట్టాలన్నా గ్లాస్కి. మళ్ళీ కటింగా. సో అప్పుడు సీట్ కట్ చేస్తున్నారు, ఇప్పుడైతే గ్లాస్ కట్ చేస్తున్నారు. సో మళ్ళీ మార్జిన్ పెట్టుకొని మళ్ళీ కట్ చేస్తున్నాం. ఇదైతే గ్లాసు డబల్ గ్లాస్ కాబట్టి. సో ఇది సెకండ్ సైడ్ అన్నమాట గ్లాస్ కట్ చేస్తున్నది. ఇదైతే మళ్ళీ తిప్పించి కట్ చేయాలి దీనికి. మళ్ళీ డీజిల్ పోసి మెత్తగా కట్ చేయాలి దీన్ని. కటర్ బాగా ఫ్రెష్గా ఉందన్న. ఓన్లీ గ్లాస్ మాత్రమే తెగుతుంది, వేరేది ఏం టైప్. మెత్త కట్ అవుతుంది. మళ్ళీ తిప్పించి కట్ చేయాలా. అవును. మధ్యలో పేపర్ ఉంటుంది, ఈ పేపరు కట్ చేయడం బ్లేడ్ వాడతాం. ఇది లాస్ట్ మోట్లు అన్నమాట. ఇది కట్ చేస్తున్నది. గ్లాస్ నీట్గా కూర్చోవాలంటే బిల్డింగ్కి ఇది సైడ్ మోట్లు అనేది కట్ చేసుకుంటే చాలా బాగా కూర్చుంటుంది గ్లాస్ అయితే. గ్లాస్ కటింగ్ అయిపోయింది.
2 నిమిషాలు. అట్లా కొరికేస్తుందన్న అది, పళ్ళు కొషగా ఉన్నాయా? సో ఇది గ్లాస్ గ్రైండింగ్ అన్నమాట. గ్లాస్ గ్రైండింగ్ ఎలా పడతారో చూడండి, మీకు అర్థమైపోతుంది. సో గాయ్స్, గ్లాస్ అయితే గ్రైండింగ్ అయితే జరుగుతుంది. మొత్తం గ్లాస్ పొగలు వేస్తుంది పౌడర్ దాన్ని. సో ఎలా గ్రైండింగ్ పట్టాలి అనేది కూడా ఇక్కడ అన్న ఇంత నీట్గా చేస్తున్నాడు చూడండి. ఏమంటే డస్ట్ మాత్రం భారీగా వస్తుంది దీన్ని కట్ చేయడం వల్ల. చాలా నీట్గా కట్ చేస్తున్నాడు అన్న అయితే. సో అయిపోయింది ఇప్పటికైతే గ్రైండింగ్ చేసేది. నెక్స్ట్ బీడింగ్ ఎక్కించి బండికి ఎక్కియాల్సినది ఉంది పని అయితే ఇప్పుడు దీనికి. సో గ్లాస్ గ్రైండింగ్ అనేది అయిపోయింది, మొత్తం క్లియర్ అయిపోయింది వర్క్ అయితే. ఇది నెక్స్ట్ లారీకి ఎక్కించేది పని ఉంది, చూపిస్తాను లారీ కూడా. సో రైట్ సైడ్ గ్లాసు నెక్స్ట్ బీడింగ్ ఎక్కించేది పని దీనికి. టీవీఎస్ బీడింగ్ లావుది బీడింగ్ ఇదైతే కంపెనీ ఇది ఒరిజినల్. ఇది వచ్చేసి చాలా రేట్ అయితే ఇది 2000 రూపాయలు రబ్బరు. దీని కాస్ట్ కూడా అన్న చెప్పేస్తాడు. బీడింగ్ అయితే చాలా హెవీగా ఉంది, పర్లేదు లారీకి అయితే తట్టుకుంటుంది ఇది అన్న. ఇది దీనికి అంటే టైమింగ్ ఏముండదా? సో బీడింగ్ అయితే ఫాస్ట్ ఎక్కిస్తున్నాడు అజయ్ అన్న. ఫీడింగ్ అయితే హెవీ ఉంది, పర్లేదు. అంత పెద్ద అడ్డానికి మాత్రం ఉండాలా ఫీడింగ్ అయితే. సో గాయ్స్, బీడింగ్ అయితే కంప్లీట్ చేసేసాడు అజయ్ అన్న అయితే. నెక్స్ట్ ఈ బీడింగ్ లోపల పెట్టేసి స్మాల్ బీడింగ్ తీసుకోవాలా. ఫస్ట్ ఇంకా అద్దం ఎక్కియాలా బీడింగ్ ఎక్కించిన తర్వాత. ఇదైతే గ్లాసా, ఎత్తు గ్లాస్. వీడు చాలా కష్టపడుతున్నాడు వీడు. సో రైట్ గ్లాస్ అయితే ఫిట్ చేస్తున్నాము. అన్న అయితే తీసుకున్నాడు ఇప్పుడు. బీడింగ్ కూడా ఫిక్స్ అయిపోయింది. సో గ్లాస్ ఎక్కడం చాలా నీట్గా ఎక్కిస్తున్నాడు అజయ్ అన్న అయితే. గ్లాస్ ఎక్కించేది మామూలుగా అయితే కాదు. సో ఫైనల్గా అయితే గ్లాస్ అయితే కూర్చోబెట్టినారు, బీడింగ్ అయితే సెట్ చేస్తున్నారు ఇప్పుడు. కొంచెం హైట్లో వెళ్ళింటే నేను బాగుండు. కంప్లీట్ అయింది గ్లాస్ ఎక్కడం. సో ఇది స్మాల్ బీడింగ్ అన్నమాట. గ్లాస్కి లాక్ లాంటిది ఇది.
సో గైస్ సో లాక్ అయితే అన్న అజయ్ అయితే వేసేస్తున్నాడు లాక్ అయితే. ఫినిషింగ్ అయిపోయింది. లాక్ బీడింగ్ కంప్లీట్ వర్క్ అయితే అయిపోయింది. అజయ్ అయితే కంప్లీట్ చేశాడు. అయినా ఒకసారి కమ్ము చూపి. నేమ్ పడిది షాప్ పేరుది. షాప్ పేరు తీస్తలే. సో గాయస్ మన డోన్ ఆటో నగర్లో మన షాప్ అయితే ఉంది గ్లాస్ ఫిట్టింగ్ వరకు. ఇది ఎక్కడో కాదు, మన నంద్యాల డిస్ట్రిక్ట్ డోన్ గుత్తి రోడ్